ఇది నాకు తెలిసినంతవరకు దొడ్డు రకాల్లో ఎక్సలెంట్ వెరైటీ ఇది. మా స్నేహితుడు ఇక్కడ నాతో పాటు సాగు చేసిండు. ఆయన వరి కటింగ్ అయింది. ఆయనకు 35 క్వింటాల దిగుబడి వచ్చింది. 36 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇంకో వారం రోజులు కటింగ్ చేస్తాను. నాకు కూడా అదే స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నా. నమస్తే, నా పేరు తిలక్. మాది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం జనగాం గ్రామం. నేను వరి పండించే రైతును. నేను ప్రతి సంవత్సరం నూతన వరి వంగడాలు సాగు చేస్తుంటాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఒక 9 రకాల వరి వంగడాలు సాగు చేశాను. అందులో ఒక 4-5 వెరైటీలు బాగున్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోదలిచింది దొడ్డు గింజ రకంలో నేను దొడ్డు గింజ రకాలు సాగు చేశాను, సన్న గింజ రకాలు సాగు చేశాను. దొడ్డు గింజ రకాలకు వచ్చినప్పుడు WGL 1537 అనే వెరైటీ నేను వర్షాకాలంలో కూడా నేను ఇది సాగు చేయడం జరిగింది. అప్పుడు నాకు 29 నుంచి 30 క్వింటాల మధ్యలో దిగుబడి వచ్చింది. అది నచ్చడం వల్ల నేను ఈ వేసంగిలో కూడా నేను మళ్ళీ ఇదే 1537 దాని అడుగునే వేశాను. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. మాకు గాడుపు ద్వారాలు 2-3 సార్లు వచ్చినాయి, అయినా చేను పడిపోలేదు. ఒక వాటర్ ఎక్కడైతే ఎక్కువ నీళ్ళు నిలిచినాయో ఒక 5 గుంటలు 10 గుంటలు అంతవరకు 2.5-3 ఎకరాలలో 5-6 గుంటలు అంతా పడిపోయి ఉంటుంది తప్ప మిగతాదంతా ఎలా ఉందో అలాగే ఉంది. చాలా బాగుంది. దీంట్లో గింజలు 220 నుంచి 230 గింజల వరకు గమనించడం జరిగింది. చాలా బాగుంది. నేను ఇదివరకు గతంలో 1010 సాగు చేసేవాడిని. 24423 సాగు చేశాను. కునారం 118 కూడా సాగు చేశాను. దాంట్లో 24423 సాగు చేసినప్పుడు ఏంటంటే దానిలో మెడవిరుపు అధికంగా వచ్చి చాలా నష్టపోయడం జరిగింది. 1010తో పోల్చిన 1010 గింజ రాలడం బాగుంటుండే, ఇబ్బంది బాగా అవుతుండేది. ఇప్పుడు 1010 కునారం 118 24423 ఎవరైతే సాగు చేయాల్సుకున్నారో దానికి ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు 2 సీజన్ల నుంచి ఇది నేను వాడుతున్నాను. పైరు వేసాను, చాలా బాగుంది. మళ్ళీ నేను మీరు గమనించండి, వేద పద్ధతి ద్వారా సాగు చేసిన. వేద పద్ధతి చేయడం వల్ల మంచి రకాలు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది, కానీ ఇది పడిపోలేదు. నాకు చాలా బాగుంది. ఇది అన్ని రకాల రోగాలను కూడా తట్టుకుంటుంది. ఉల్లికోట రాలేదు. ఒక స్టెంబోరర్ ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తుంది, కానీ మిగతా అంతా చాలా బాగుంది. ఎవరైతే దొడ్డు గింజలు సాగు చేస్తామనే రైతులు ఉన్నారో 1010 కానీ కునారం 118 కానీ 24423 కానీ ఎవరైతే సాగు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ వ్యవసాయ భూమిని బట్టి ఒక 10 గుంటల 20 గుంటల ఇది WGL 1537 సాగు చేయండి. మీ వాతావరణ పరిస్థితులకు అనుకూలించి మీకు నచ్చితేనే మిగతా ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోగలరు. ఇదైతే నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా దీన్ని రికమెండ్ చేస్తున్నా అంటే నాకు వరి పడిపోలేదు, మళ్ళీ ఎలాంటి చీడపీడల ఇబ్బంది లేదు నాకు. మళ్ళీ నేను గత వర్షాకాలంలో అందరికీ 20 క్వింటాలు 25 క్వింటాలు వస్తే నాకు 29 నుంచి 30 క్వింటాల మధ్యలో వచ్చింది నాకు పంట. అందువల్ల నేను వేసంగి మళ్ళీ అదే అడిగి మళ్ళీ వేసంగి వేయడం జరిగింది. చాలా బాగుంది. 24423 నేను ఇదివరకు సాగు చేశాను. దాంట్లో కూడా దిగుబడి బాగుంటుంది, కానీ దాంట్లో ఒక మెడవిరుపు సమస్య బాగుంది. సగానికి సగం నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. 70% నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. దాన్ని సరైన టైంలో గుర్తించక స్ప్రే చేయకుండా ఉన్న రైతులు ఎవరు ఉన్నారు, మొత్తానికి నష్టపోయిన రైతులు కూడా ఉన్నారు. కానీ దీనిలో అలాంటి సమస్య లేదు. మీ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక 10 గుంటల 20 గుంటల సాగు చేయండి. మీకు నచ్చితే మిగతా సాగు చేసుకోండి. చాలా బాగుంది. అన్ని రకాల చీడపీడలను తట్టుకుంటుంది. ఇది నాకు తెలిసినంతవరకు దొడ్డు రకాల్లో ఎక్సలెంట్ వెరైటీ ఇది. మా స్నేహితుడు ఇక్కడ నాతో పాటు సాగు చేసిండు. ఆయన వరి కటింగ్ అయింది. ఆయనకు 35 క్వింటాల దిగుబడి వచ్చింది. 36 క్వింటాల దిగుబడి వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఇంకో వారం రోజులు కటింగ్ చేస్తాను. నాకు కూడా అదే స్థాయిలో వస్తుందని ఆశిస్తున్నా. 30-35 క్వింటాల మధ్యలో మాత్రం ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. నమస్తే.